బాక్టి న్యూస్. సాగర్ తీరంలో 3 రోజుల పాటు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్న విశాఖ ఉత్సవ్ ఘనంగా ముగిసింది. ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు వీక్షకులను అలరించాయి. ఈ 3 రోజులు సాగర్ తీరం జనసంద్రంగా మారిపోయింది. సాంగ్స్, డాన్స్, వెంట్రులాక్విజం షోస్ అందరినీ ఆకట్టుకున్నాయి. అనూప్ రూబెన్స్ మ్యూజికల్ నైట్, ఫ్లవర్ షోలు స్పెషల్ అట్రాక్షన్స్ గా నిలిచాయి. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన భారీ ఆన్లైన్ మోసం సోషల్ ట్రేడ్ పై ఈడీ కొరడా జులిపించింది. యూపీ టాస్క్ ఫోర్స్ ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేసింది. అనంతరం ఏకకాలంలో కాన్పూర్, గజియాబాద్, నోయిడాలలో ఈడీ సోదాలు నిర్వహించి డబ్బుల అవకతవకలపై పలు పత్రాలు కూడా స్వాధీనం చేసుకుంది. సోషల్ ట్రేడ్ నిర్వాహకులు భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ధృవీకరించారు ఈడీ అధికారులు. బ్యాంకుల నుంచి సమాచారం సేకరిస్తున్న ఈడీ ప్రధాన నిందితుడు అనుభవ్ మిట్టల్ సహా పలువురిని కస్టడీలోకి తీసుకుని విచారించాలని నిర్ణయించింది. చెన్నై తీరంలో చమురు తెట్టు సమస్య ఇంకా అలాగే ఉంది. వారం రోజులుగా క్లీనింగ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. అటు జాలర్లు చేపల వేటకు వెళ్లడం లేదు. ఇటు సముద్ర జీవుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. మెరీనా బీచ్ కొచ్చిన అన్నాడీఎంకే నేత పన్నీర్ సెల్వం 2 రోజుల్లో క్లియర్ చేస్తామని చెప్పారు. చెన్నైలోని కలుషిత సముద్ర జలాల్లోంచి చమురు తెట్టును వీలైనంత త్వరగా శుద్ధి చేసేందుకు కసరత్తు సాగుతోంది. చెన్నై బీచ్కు వెళ్లిన అన్నాడీఎంకే నేత పన్నీర్ సెల్వం తెట్టు తొలగింపు పనుల్ని పరిశీలించారు. సహాయక చర్యల్లో వందలాది మంది సిబ్బంది, వాలంటీర్లు, విద్యార్థులు శ్రమిస్తున్నారు. సముద్ర జీవులకు హాని, పర్యావరణానికి నష్ట నివారణ దిశగా సహాయక చర్యల్ని మరింత ముమ్మరం చేశామన్నారు అన్నాడీఎంకే నేత పన్నీర్ సెల్వం. சென்னை மாநகர எல்லை ஒட்டி இருக்கின்ற கடற்பகுதியில் கிட்டத்தட்ட ஒரு 98% முடிந்திருக்கிறது. இப்பொழுது நம்முடைய திருவள்ளூர் மாவட்டத்தில் தான் இன்னும் சில ஒரு 10% பணி இருக்குது. இன்னும் 10% பணி இன்னும் ஒரு 2 தினங்களில் முடித்து முழுவதுமாக கச்சா எண்ணெய், கடலில் கலந்த கச்சா எண்ணெய் முழுமையாக அதை அகற்றுகின்ற பணி முழுமையாக முடியும். இதனால் நம்முடைய மீனவர் பெருமக்களுடைய வாழ்வாதாரம் எந்த விதத்திலும் பாதிக்காத வகையில் மீன்வளத்துறை சார்பாகவும் வருவாய்த்துறை சார்பாகவும் அரசின் பல்வேறு துறைகளுடைய ఈడుబాటోడు. అటు సముద్ర తీరంలో పరిస్థితి దారుణంగా ఉంది. సముద్రంపై చమురు తెట్టు పేరుకుపోయింది. వారం రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నా ఇంకా చేయాల్సిన పని చాలా ఉందంటున్నారు పర్యావరణవేత్తలు. ఇన్నాళ్లైనా ఇంతవరకు తెట్టు తొలగించలేకపోయారని, లేటైన కొద్దీ సముద్ర జీవుల మనుగడకే ముప్పని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోస్ట్ గార్డ్, పోర్టు సిబ్బంది, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అందరూ శ్రమిస్తూ పని మాత్రం పూర్తి కాలేదు. ఆయిల్ సక్కర్ మిషన్ను కూడా రంగంలోకి దించినా ఇంకా చమురు తెట్టు మిగిలే ఉంది. నిన్న అధికారులు 2 రోజుల్లో తొలగిస్తామని చెప్పగా ఇప్పుడు సెల్వం వీలైనంత త్వరగా క్లీన్ చేస్తామని చెప్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మనుగడ కోసమే అఖిలేష్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారని మండిపడ్డారు ప్రధాని మోడీ. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోడీ ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. మొన్న స్కామ్ కు కొత్త నిర్వచనం చెప్పిన ప్రధాని తాజాగా వికాస్ కు సరికొత్త అర్థం చెప్పారు. అలీగఢ్ లో భారీ బహిరంగ సభను నిర్వహించిన ప్రధాని నేరాలకు ఉత్తరప్రదేశ్ రాజధానిగా మారిపోయిందన్నారు. కుంభకోణాల్లో ఇరుక్కుపోయిన ఎస్పీ, కాంగ్రెస్ లకు యూపీ ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. యూపీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు. విశాఖలో నిర్వహించిన డాగ్ షో అందరినీ ఆకట్టుకుంది. మేలుజాతి కుక్కలను పెంచుకుంటున్న పెట్ లవర్స్ తమ డాగ్స్ తో ఈ షోలో పాల్గొన్నారు. హచ్ డాగ్స్ మొదలు భారీ ఆకారం ఉన్న కుక్కలన్నీ ఒకచోట చేరి షోలో సందడి చేశాయి. ఎంబీపీ కాలనీ ఆల్వార్ దాస్ గ్రౌండ్స్ వేదికగా ఏర్పాటు చేసిన ఈ షోలో 400కు పైబడి డాగ్స్ పాల్గొన్నాయి. హైదరాబాద్ తాజ్ ఫలక్నుమా ప్యాలెస్ ఇంటర్నేషనల్ వింటేజ్ షోకి వేదిక అయింది. 5వ కార్టియర్ ట్రావెల్ విత్ స్టైల్ ఈవెంట్ లో రాజా టీవీకి మారు పేరులా నిలిచే ఓల్డ్ కార్స్ సరికొత్తగా ముస్తాబయ్యాయి. మనం ఎప్పుడూ చూడని కొన్ని దశాబ్దాల కిందటి వెహికల్స్ ఇక్కడ దర్శనమిస్తున్నాయి. సిటీలోని లగ్జరీ హోటల్ గా నిలుస్తూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫలక్నుమాలో ఆ స్థాయికి దీటైన కార్లు, బైక్స్ తో పాటు గత శతాబ్దంలో ఉపయోగించిన సైకిల్స్ ని కూడా ఈ ప్రదర్శనలో ఉంచారు.
రోల్స్ రాయ్ బెంచ్ తో పాటు ఆస్టిన్, ఫియట్, చెవ్రోలెట్, అంబాసిడర్ వంటి కార్లు, పలు రకాల బైక్స్ గతకాలపు వైభవానికి ప్రతీకగా నిలిచాయి. దశాబ్దాల నాటి కార్లను చెక్కు చెదరకుండా వెహికల్ ఓనర్స్ ఇంకా అపురూపంగా చూసుకోవడం పెద్ద విషయమే. మోడిఫికేషన్ చేసిన 1920 నాటి బైక్స్ సూపర్బ్ అనిపిస్తున్నాయి.